హే ఫుడీస్, ఎప్పుడు నార్మల్గా చికెన్ కర్రీయేనా? అలా చింతించకుండా సరికొత్త చికెన్ కర్రీనైతే మీ ముందుకైతే తీసుకొచ్చాను. నాటి నుంచి నేటి వరకు మా ఇంట్లో ఎప్పుడూ చింతకాయ చికెన్ కర్రీ ఉండాల్సిందే. మరి మా ఇంట్లో చేసే విధంగా చింతకాయ చికెన్ కర్రీని ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా చింతకాయను శుభ్రంగా చేసుకుని అందులోనే 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసి చక్కగా 10 నిమిషాల పాటు ఉడికించండి. 10 నిమిషాల తర్వాత చింతకాయ పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది. ఇలా నొక్కితే మనకు గుజ్జుగా అయ్యే వరకు ఉడికించుకోండి. చింతకాయ ఉడికిపోయింది, పక్కనైతే పెట్టేయండి. తర్వాత మిక్సీ జార్లో పావు కేజీలో సగం పచ్చిమిర్చినైతే యాడ్ చేసుకొని 1/2 స్పూన్ వరకు ఉప్పును వేసి చక్కగా మిక్సీనైతే పట్టేసుకోండి. ఇలా పేస్ట్ లా పట్టేసి పక్కనైతే పెట్టేయండి. తర్వాత 3 స్పూన్ల బియ్యాన్ని పావు గంట వరకు నానబెట్టుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని చక్కగా ఇలా పిండిలా పట్టేసుకోండి. మిక్సీలో పట్టుకున్న పిండిని పక్కనైతే పెట్టేయండి. మనం ముందుగానే ఉడికించిన చింతకాయ నుండి రసాన్ని అయితే మనం తీసుకుందాం. చింతకాయ నుండి చిక్కటి రసాన్నే తీసుకోవాలి. అలా అని గుజ్జును కూడా యాడ్ చేయకండి. ఆ గుజ్జుని పక్కనైతే తీసేయండి. అందులోనే 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసి చక్కగా ఇలా జాలి ఉంటే జాలీతో కానీ వడగట్టుకోండి. ఇలా చక్కగా వడగట్టాక పక్కనైతే పెట్టేయండి. తర్వాత కడాయిలో ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులోనే పచ్చిమిర్చి పేస్ట్ ని యాడ్ చేసి చక్కగా వేపండి. పచ్చిమిర్చి పేస్ట్ ని ఎంత బాగా వేపుకుంటే అంత బాగుంటుంది కర్రీ. తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపును వేసి చక్కగా కలిపేసుకోండి. 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసనంతా పోయే వరకు చక్కగా కలిపేసుకోండి. తర్వాత శుభ్రంగా కడిగిన చికెన్ అయితే యాడ్ చేసుకోండి. చికెన్ లో పచ్చిమిర్చి పేస్ట్ కలిసే వరకు కలుపుకోండి. తర్వాత లో ఫ్లేమ్ లో 10 నిమిషాల పాటు ఉడికించండి చికెన్ ని. తర్వాత 10 నిమిషాల తర్వాత చికెన్ లో ఉన్న కౌసంతా వెళ్ళిపోతుంది. మరోసారి చికెన్ అయితే ఇలా కలుపుకుందాం. ఇలా చికెన్ నుండి ఆయిల్ సపరేట్ అయ్యాక చింతకాయ పులుసునైతే యాడ్ చేసుకుందాం. తర్వాత అందులోనే రుచికి సరిపడా ఉప్పును వేసి చక్కగా కలిపేసుకోండి. మరో 10 నిమిషాలు హై ఫ్లేమ్ లో మూత పెట్టేసి ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత అందులోనే 2 స్పూన్ల వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసి కలపండి. తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న బియ్య పిండి నీళ్లను యాడ్ చేసి చక్కగా ఉండలు కట్టకుండా కలుపుకోండి. తర్వాత అందులోనే గరం మసాలాను యాడ్ చేసి కలుపుకోండి. కర్రీని దించే ముందు కొత్తిమీరనిలా యాడ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చింతకాయ చికెన్ కర్రీ. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ఈ తీరులో ట్రై చేసి ఎలా కుదిరిందో అనేది కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.